హాయ్, వెల్కమ్ టు విఎన్ బ్లాగ్స్ 200. రేపు శ్రీరామనవమి వల్ల ఇవాళ భద్రాచలం వెళ్తున్నాం. ప్లానింగ్ ఏం చేయలేదు, నార్మల్గా మా ఫ్రెండ్ వెళ్దామన్నాడని వెళ్తున్నాం. చూద్దాం ప్రయాణం ఎలా కొనసాగిద్దాం. బండి వచ్చాం. ఇక్కడ మధ్యాహ్నం మీలో ఎవరైనా బండి వస్తే మధ్యాహ్నం పాలు తాగండి, చాలా బాగుంటాయి. అయితే దాటేసాం. ఈ ఆర్టీసీ మాత్రం ఇప్పటికి ఒక 20 ఆర్టీసీ పైన తగిలినాయి. జగన్ మీటింగ్కి వెళ్ళటండి భీమవరం. మీటింగ్ దానికి వస్తున్నాం. పెద్దముడి దాటి ఇప్పటికి ముదినేపల్లి అయితే వెళ్తున్నాం. ఇప్పటికి 30 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇంకా 200 చూపిస్తుంది. ఆర్డర్ మాత్రం బాగా వేసేది. భోజనం అయితే ఏం తినలేదు. ఇంటి దగ్గర ఫోన్ చేయకుండా బయలుదేరాం. టిఫిన్ సెంటర్ అంటే కనిపిస్తే తినాలి ఆగి. కొద్దిగా ట్రైన్ పక్కట్రా బాగా పని చేస్తుంటే చూద్దామని. పోయి నువ్వు బాగా పోయి అన్నా కొద్దిగా ఉలిపలేవా గణేష్ పట్టణం మాత్రం మార్చేసాడు. చూడటానికి మాత్రం చాలా బాగుంది, చూడటానికి బాగాలేదు. నాటి మాత్రం మొత్తం మాడిపోయింది. ఇది మాత్రం రెండో నాకు ఒకటే ఇచ్చింది. ఎగ్గట్లో ఉల్లిపాయలు చాలా బాగున్నాయి అన్న. టిఫిన్ తినేసి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో ఇంకా 170 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది. ఇప్పుడు టైం వచ్చి 11:30 అయింది. టెంపుల్ దగ్గరికి 3:30 కల్లా అయితే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. యాపిల్ దెబ్బరు ఈ పాట ఇప్పుడు భద్రాచలం వస్తే యాపిల్ తెచ్చుకోండి. ఘాట్ కడికి అయితే వచ్చేసాం. జస్ట్ 3 o'clock వచ్చాం. ఇప్పటికీ చాలా రష్గా ఉంది. మరి 10:30 ఆ టైం మరి అయితే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే స్నానం చేసి దర్శనానికి వెళ్తాం. బాయ్. ఇప్పుడే గోదావరిలో స్నానం చేసి దర్శనానికి అయితే వచ్చాం. ఇక్కడ విఐపి దర్శనం అయితే లేదు, అంతా ఓన్లీ ఉచిత దర్శనమే అంట. అసలు ఉచిత దర్శనం అసలు ఖాళీ లేదు. ట్రై చేస్తాం అంతకంతా వెళ్ళడానికి. గుంపులో గెంటుకుంటా ఏదో రకంగా దర్శన లైన్లోకి అయితే రాగలిగాం. మార్నింగ్ 4 కల్లా లైన్లో నుంచుంటే గుడి పైకి వచ్చేటప్పటికి 9 అయింది. దర్శనం అవ్వడానికి ఇంకో గంట పైన పట్టొచ్చేమో. ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తుంటే పోలీసులు అసలు ఊరుకోవట్లేదు, ఫోన్లు ఉండిలో వేసేస్తున్నారు. దర్శనం అయిపోయి బయటికి రాగానే మురళీ కోలాటం చూసాం, చాలా బాగుంది. ఇప్పుడు పర్ణశాల అయితే బయలుదేరుతున్నాం. మ్యాప్లో వచ్చి 37 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది. టైం వచ్చేసి 40 మినిట్స్ చూపెడుతుంది. రోడ్ చాలా బాగుంది. నేను భద్రాచలం 2-3 సార్లు వెళ్ళాను, కానీ పర్ణశాల అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం, కానీ అక్కడికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పి నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మా ఫ్రెండ్స్ గుడి దగ్గర ఆగుదామన్నా సరే నేను ఆగనకుండా తీసుకొచ్చేస్తున్నాను. భోజనం అయితే ఎక్కడ చేయలేదు. ఎక్కడెక్కడన్నా భోజనం కనిపిస్తే భోజనం చేస్తాను, దేవుడి భోజనం. లడ్డూ ప్రసాదం తీసుకుందాం అనుకున్నా, అది పైన ఇస్తారంట.
ఇప్పుడు మళ్ళీ లడ్డు తీసుకోవాలంటే క్యూ లైన్లోకి వెళ్ళి మళ్ళీ 2 hours 3 hours వెయిట్ చేసి తీసుకోవాలంటే అసలు చాలా ఇబ్బంది. అది మేము వెళ్ళలేము, ఇప్పుడు అంత రిస్క్ కూడా చేయలేం. పర్ణశాల దగ్గర అయినా సరే లడ్డు ప్రసాదం ఉంటే అక్కడైనా తీసుకోవాలి. ఇవాళ అక్కడ లేకపోతే ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా వచ్చేసాం. ఎగ్జాక్ట్గా 5 kilometers చూపెడుతుంది పర్ణశాల వచ్చి. పర్ణశాలలో కలుద్దాం. పర్ణశాలకి అయితే వచ్చేసాం. ఇది కెమెరా పర్ణశాలలో షాపులు ఇవి. ఎండ అయితే చాలా బీభత్సంగా కొడుతుందండి. టైం చూస్తే 11 అయింది. 11కి ఎలా ఉంటే మేము ఇంటికి బైక్ మీద వెళ్ళాము. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంది. కొట్టొస్తా నిన్ను ఐరనే మంచాలా ఏంటి? రాముడు బ్రేక్ డాన్స్ చేస్తానంటే ఇక్కడ పోయి బ్రేక్ డాన్స్ అయితే పర్ణశాలలో వీడియోలు అయితే తీయనట్లేదు. మేము సీక్రెట్గా అయితే వీడియోలు తీస్తున్నాము, చూడండి. ఫోన్లో అవి ముందే తీసుకున్నారు. సీతాదేవి చీరలో ఆరేసుకున్న స్థలం ఇది. చీరద్దులు అయితే చూడండి. పర్ణశాల కూడా కంప్లీట్ చేసేసాం. మాకు ఈ టూర్కి వచ్చి ఒక స్పాన్సర్ అయితే ఉన్నాడు. ఆ స్పాన్సర్ చెప్తాను తర్వాత, మీకే తెలుస్తుంది. మేము ఇక్కడి నుంచి మారేడుమిల్లి వెళ్దాం అనుకుంటున్నాం. మారేడుమిల్లి వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. వెళ్తే కనుక ఆ వీడియో కూడా వస్తుంది, లేకపోతే డైరెక్ట్ ఇంటికి ఇక్కడి నుంచి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. గుడి దగ్గర పానకం అయితే ఇస్తున్నారు. పానకం కోసం మళ్ళీ వెనక్కి వచ్చాం. ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూడాలి. ఇప్పుడు గమ్ముని తీసుకురా. మా పాత్ర పానకం అయితే ఇచ్చారు. రోడ్డు మీద వెళ్తుంటే తాగుతున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. కొంచెం మారేడుమిల్లి అయితే వెళ్దాం అనుకున్నాం. గోప్రోలో ఛార్జింగ్ లేదని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.